హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు నేను మార్నింగ్ బ్లాగ్ పిల్లల కోసము ఫస్ట్ రైస్ పెట్టేశాను పొయ్యి మీద. ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం టమాటో రెడ్ చట్నీ చేద్దామనుకుంటున్నాను. 5-6 టమాటోస్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదంటే 2 పీసెస్గా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి టమాటోస్ వేయాలి. మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి అండ్ కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తే కొంచెం పసుపు వేసి ఉడకనివ్వాలి. టమాటోస్ అన్నీ కూడా పచ్చిదనం పోయేంత వరకు ఉడకనివ్వాలండి. అప్పుడే టమాటా పచ్చడి బాగుంటుంది అండ్ నిల్వ ఉంటుంది. మనము మినిమం ఒక ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే 4-5 డేస్ నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే 15 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. టమాటాలు అన్నీ మెత్తగా ఉడికిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటాలు అన్నింటినీ కూడా చాలా మెత్తటి స్మూత్ పేస్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం మినపప్పు, కొంచెం పసుపు అండ్ ఎండుమిర్చి, అంటే మనం పోపుకైతే ఎలా అయితే రెడీ చేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి. మెంతులు 1-2 మాత్రమే వేయాలి, ఎందుకంటే ఎక్కువ వేస్తే చేదవుతుంది. నేను ఇప్పటి వేసే ఇంగువ కూడా వేసాను అండ్ కొంచెం దంచిన వెల్లుల్లిపాయలు. పోపు నేను ఆల్రెడీ టమాటోస్ ఉడకబెట్టుకున్న ప్యాన్లోనే చేశానండి. అలా చేయడం వల్ల ఫ్లేవర్ అస్సలు మిస్ అవ్వదు. మీరు కూడా ట్రై చేయండి. కొత్త ప్యాన్లో పోపు పెట్టకుండా టమాటాలు ఏ ప్యాన్లో అయితే ఉడకబెట్టామో దాంట్లోనే పోపు చేయండి. అండ్ తర్వాత లాస్ట్కి కొంచెం కారము, ఒకవేళ ఉప్పు ముందు వేసింది సరిపోదు అనిపిస్తే కొంచెం ఉప్పు వేసి కలిపేయండి. 5-10 నిమిషాల వరకు కలుపుకుంటూ మంచిగా ఉడకనివ్వాలి. అప్పుడు ఎగ్జాక్ట్ టమాటా పచ్చడి రెడీ అవుతుంది. అండ్ నేను పిల్లలకు వాటర్ బాటిల్స్ కోసం వాటర్ కూడా పెట్టేసుకున్నాను. నేను నైటే పునపప్పు నానబెట్టుకొని వడపిండి రెడీ చేసి పెట్టుకున్నాను. బట్ పిల్లలకు కాబట్టి నేను చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను. వీళ్ళకి వేసే పునుగులలో ఆల్రెడీ మిర్చి గ్రైండర్ బట్టి వేసుకున్నాను, చట్నీ లేకుండా డైరెక్ట్ తినొచ్చని. సో వాళ్ళకి టిఫిన్ రెడీ అయిపోయింది, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తారు. ఈలోపు మా సార్ కోసం కాఫీని ఫస్ట్ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండి. ఫస్ట్ ట్రైనర్లో కాఫీ పొడి ఆయన హీట్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అవి పెట్టేసేయాలి. తర్వాత పాలు పొయ్యి మీద పెట్టేసి దాంట్లో షుగర్ యాడ్ చేసి పాలు బాగా వేడైన తర్వాత మనం ఆల్రెడీ వేసి పెట్టుకున్న కాఫీ పౌడర్ డ్రైన్ అవుతుంది కదా, దాంట్లో కలిపి మిక్స్ చేస్తే కాఫీ రెడీ అయినట్టే. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, నేను చేసే ఫుడ్ అంటే పిల్లలకి హెల్తీగా ఉంటుందని నాకు తెలియాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. నేను దీనికోసం స్పెషల్గా పొద్దున్న లేసి చేయట్లేదండి. ఎప్పుడు చేసే రెగ్యులర్ వీడియోనే కొంచెం రిస్క్ చేసి మీకు వీడియో లాగా పెడుతున్నాను. రిస్క్ అని ఎందుకన్నా అంటే నాకున్న 1 అవర్లోనే నేను పిల్లల్ని రెడీ చేయడము, ఇవన్నీ ప్రిపేర్ చేయడమే కాకుండా వీడియో చేస్తున్నాను. సో తర్వాత మీకు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను పిల్లల స్నాక్స్ కోసం నేను ఆల్రెడీ మక్కా చుడువాది కొనుక్కొచ్చి పెట్టుకున్నాను. అది పల్లీలు తీసుకున్నాను. మనం ఎలాగో ఇందాక ప్యాన్ పెట్టుకున్నాం కదా పునుగుల కోసం, దాంట్లోనే ఈ మక్క చుడువాని వేసి రెడీ చేశాను. ఇవి వేగిన తర్వాత పల్లీలను కూడా వేయించుకున్నాను. మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకోవాలంటే ఇంకా కరివేపాకు, కాజు అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను పిల్లలకు కాబట్టి ఇంతే తీసుకున్నాను. వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు, కారం వేసి ధనియాల పొడి వేసి మిక్స్ చేస్తే వాళ్ళకి స్నాక్స్ రెడీ అయిపోయినట్టే. ఇంకా నేను ఆల్రెడీ రైస్ని చల్లారబెట్టుకున్నాను కదా, దాంట్లో టమాటో చట్నీ వేసి బాక్స్ పెట్టేశాను. స్నాక్స్లోకి ఇవి పెట్టాను. డైలీ పిల్లలకు నేను లంచ్ స్నాక్స్తో పాటు ఏదైనా ఫ్రూట్ కానీ క్యారెట్ కానీ పెడతాను. ఇది మీరు ఇంతకుముందు వీడియోస్లో చూడవచ్చు, ఈ వీడియోలో స్కిప్ అయినా కూడా. బాయ్ నాన్న.